యేసుక్రీస్తు వారి శిష్యులతో ఏమన్నాడో, మత్తయి సువార్త 5:16 ఏమన్నాడో, మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమ పరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. ఎప్పటి వరకు అంటే మీరు చనిపోయే వరకు మీ వెలుగు ప్రకాశిస్తూనే ఉండాలి. మీరు చనిపోయే వరకు మీలో ఉన్న వెలుగు మండుతూనే ఉండాలి. అది ఆరిపోకూడదు, అది నాశనమైపోకూడదు, అది మధ్యలోనే ఆరిపోకూడదు. నువ్వు బ్రతికినంత కాలం నీలో ఉన్న వెలుగు ప్రకాశిస్తూనే ఉండాలి. అది సాక్ష్యం అంటే. అందుకనే మనుషులు మీ సత్క్రియలు చూసి అన్నాడు యేసుక్రీస్తు వారు. అంటే మనలో సత్క్రియలు ఉన్నాయా? మనలో నీతి క్రియలు ఉన్నాయా? మనలో యథార్థత ఉందా? మనలో పరిశుద్ధత ఉందా? మనం దేవుని దగ్గరికి వస్తున్నాం కానీ సాక్ష్యాన్ని కలిగి జీవించట్లేదు. మనం దేవుని యొద్దకు వస్తున్నాం కానీ యథార్థత కలిగి జీవించట్లేదు. మనం దేవుని యొద్దకు వస్తున్నాం కానీ పరిశుద్ధతను కలిగి జీవించట్లేదు. మనం దేవుని యొద్దకు వస్తున్నాం కానీ మనలో ఉన్న వెలుగు ప్రకాశించట్లేదు. మనం దేవుని యొద్దకు వస్తున్నాం కానీ మనలో ఒక మంట లేదు. మంట ఏది సాక్ష్యం? ఎన్ని సంవత్సరాల ప్రార్థనకు వచ్చినా నీలో మంట లేకపోతే, నీలో వెలుగు లేకపోతే, నీలో సత్క్రియలు లేకపోతే, నీలో పరిశుద్ధత లేకపోతే నీది సాక్ష్యము కాదు. నీలో వాక్యము లేదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి అర్పించినట్లుగా బైబిల్లో ఉంది. ఏంటైన బలి అంటే విరిగి నలిగిన హృదయం, యథార్థమైన హృదయం, పరిశుద్ధమైన హృదయం. అందుకని దావీదు ఏమన్నాడు తెలుసండి? నీవు బలిను కోరువాడువు కాదు, కోరితే నేను అర్పిస్తానన్నాడు. దేవునికి కావలసిన బలులు ఏంటి తెలుసా? మేకలో, కోడులు, గొర్రెలు, గుడ్లు కాదు. దేవునికి కావలసిన బలి ఏంటంటే నువ్వే అని కానుకగా మారిపోవాలి. అందుకనే పౌలు అన్నాడు రోమపత్రిక 12వ అధ్యాయంలో ఏమన్నా అంటే సజీవ యాగముగా అన్నాడు. సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడని ప్రభువు వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. నీవే దేవునికి ఒక యాగమైపోవాలి. నీవే దేవునికి ఒక కానుకగా మారిపోవాలి. అదే శ్రేష్టమైన బలి, అదే మంచి సాక్ష్యము. దేవునికి కావలసినవి గొర్రెలు, మేకలు, గొడ్లు ఇవి కాదు. నీవే సజీవ యాగంగా దేవునికి సమర్పించబడాలి. నీవే దేవునికి కానుకగా మారిపోవాలి. అందుకనే దావీదు అన్నాడు, ప్రభువా నీవు బలిను కోరువాడవు కాదు, కోరితే నేను అర్పిస్తాను. ఎన్ని బలులు కావాలితే అన్ని బలులు అర్పిస్తాను. కానీ నీవు బలిని కోరే దేవుడు కాదు. నీకు విరిగి నలిగిన బలే నీకు ఇష్టమైందన్నాడు. విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైందన్నాడు. విరిగిన మనసే నీకు ఇష్టమైన బలులు అన్నాడు. దేవునికి అవి కావాలి. విరిగి నలిగిన మనసు కావాలి, యథార్థమైన హృదయం కావాలి, పశ్చాత్తాప హృదయం కావాలి. నువ్వు పాపం చేసినప్పుడు ప్రభువు పాదపీఠం యొద్దకు వెళ్ళి కన్నీరు కారుస్తూ ప్రభువు పాదాలు పట్టుకొని పశ్చాత్తాపడుతూ నీ గుండెలు బద్దలయ్యేలాగా, నీ మనసు విరవబడినట్లు, నీ హృదయం నలిగిపోయేలాగా నువ్వు ప్రభువు పాదాలు పట్టుకుని ప్రార్థిస్తే నువ్వు మంచి సాక్ష్యాన్ని పొందుకుంటావు. నీ జీవితంలో మంచి సాక్ష్యం లేదంటే కారణం ఏంటంటే అసలు విరిగి నలిగిన మనసే లేదు, యథార్థమైన మనసే లేదు, నలిగిన హృదయం లేదు, ప్రభువు పాదాల యొద్ద ప్రార్థించే పరిస్థితి లేదు. ఆలోచించండి. హేబేలు మంచి సాక్ష్యము పొందాలంట దేవుని చేత. మంచి సాక్ష్యము పొందాడు. ఎందుకంటే దేవునికి కావలసిన బలి తెచ్చాడు. దేవునికి ఏది ఇష్టమో ఆ బలి తీసుకొచ్చాడు. ఆయన తనే ఒక కానుకగా మారిపోయాడు. అందుకనే హేబేలు చనిపోయినా, హేబేలు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామంటే అతను చనిపోయినా అతని రక్తము దేవునికి మొరపెట్టిందంటే అతను చనిపోయిన విశ్వాసుల వీరుల జాబితా పట్టికలో మొట్టమొదటి పేరుగా ఆయన ఉందంటే ఎంతటి గొప్ప సాక్ష్యం హేబేల్ది. ఆలోచించండి.
మొట్టమొదటిగా బైబిల్లో హతసాక్షి అయిన వారు ఎవరు తెలుసండి? హేబేలే. ఆ ధన్యత కూడా హేబేలుగా ఉంది. విశ్వాస వీరుల పట్టికలో మొట్టమొదటి పేరు హేబేలుదే. దేవుని కొరకు మొట్టమొదటిగా హతసాక్షి అయిపోయింది కూడా హేబేలే. అందుకని దేవుడు హేబేలు మంచి సాక్ష్యము పొందాడని దేవుడు స్వయంగా నోటి ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హేబేలు మంచి సాక్ష్యం పొందాడు. మరి మంచి సాక్ష్యం పొందావా? స్థిరపరచబడిందా సాక్ష్యం నీలో? ఆలోచించండి. దేవుని దగ్గరికి వస్తున్నామంటే మంచి సాక్ష్యం పొందాలి. అంతే తప్ప దేవునికి అవమానం తెప్పించే బిడ్డలుగా మనం జీవించకూడదు. దేవుని దగ్గరికి వస్తున్నామంటే ప్రకాశిస్తూ మనం ఉండాలి. చీకటి క్రియలు మనలో పెట్టుకుని, చీకటి ఆలోచనలు మనలో పెట్టుకుని, చీకటి తలంపులు మనలో పెట్టుకుని దేవుని దగ్గరికి వచ్చి నువ్వేం సాధించగలవు? దేవుని దగ్గరికి వచ్చి నువ్వే మేలు పొందగలవు? దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఏ ఆశీర్వాదం పొందగలవు? దేవుని దగ్గరికి వచ్చి ఏ సాక్ష్యాన్ని పొందగలవు? నువ్వు ఆలోచించండి. దేవుని దగ్గరికి రావటం ఎందుకు? దేవుని దగ్గరికి మనం వస్తున్నామంటే దేవునికి ఇష్టలుగా బ్రతికితేనే దేవుని యొద్దకు రావాలి మనం. తెలుసండి మీకు? దేవునికి ఇష్టలుగా మనం బ్రతికితేనే దేవుడు నీకు. ఇంకా దేవుడికి ఇష్టముగా నువ్వు బ్రతకనప్పుడు నీకు దేవుడు ఎందుకు? చాలాసార్లు చెప్పాను నేను. దేవునికి ప్రీతిగా బ్రతకనప్పుడు నీకు దేవుడు ఎందుకు? తెలుసండి మీకు? అక్కడ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వాక్యంలో ఒక అతని గురించి రాయబడి ఉంది. ఆయన పేరు హానోకు. చదువుతారు ఎవరన్నా ఒకళ్ళు? హెబ్రీ పత్రిక 11:5. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపే దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. నిజంగా ఉళ్ళంతా పులకరించిపోద్ది బైబిల్ చదివితే. తెలుసని మీకు? హానోకు చనిపోక మునిపే దేవునికి ఇష్టడుగా బ్రతికాడంట. అతడు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. దేవుని చేత మంచి సాక్ష్యం పొందాడు హానోకు. మరి దేవునికి మనం ఇష్టంగా బ్రతకగలుగుతున్నామా? 300 సంవత్సరాల దేవునితో నడచిన వాడు ఉంది ఆదికాండం 5వ అధ్యాయంలో. 300 సంవత్సరాల దేవునితో నడుచుచు, దేవుని పని జరిగిస్తూ, దేవుని మాటకు లోబడుతూ, దేవుని చెప్పింది చేస్తూ, దేవుని అడుగు జాడల్లో నడుస్తూ, దేవుడంటే భయము, భక్తి, వినయం, విధేయత కలిగి జీవిస్తూ 300 సంవత్సరాలు దేవునితో నడిచి దేవుడికి ఇష్టడిగా బ్రతికాడు. కాబట్టి దేవుడు అతన్ని తీసుకుని పోయానని ఆదికాండం 5వ అధ్యాయంలో ఆయన గురించి సాక్ష్యం ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆయన గురించి సాక్ష్యం ఉంది. ఆలోచించండి. 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంట. ఎలాగా? దేవునికి ఇష్టముగా నడిచాడంట. ఒక్క వారం దేవునికి ఇష్టంగా మనం బ్రతకగలుగుతున్నామా? చెప్పండి. నేను ఆలోచించాను. హానోకు గారు 300 సంవత్సరాలు దేవుడికి ఇష్టలుగా ఎలా బ్రతికారు మీరు? 300 సంవత్సరాలు ఎక్కడ తప్పు చేయలేదా? ఎక్కడ పాపం చేయలేదా? ఎక్కడ తప్పు ఆలోచనలు, పాపపు ఆలోచనలు మీలోకి రాలేదా? అంటే బైబిల్ అంటుంది రాలేదే అని చెప్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. వండర్ఫుల్ అండి నిజంగా. ఒక్కరోజు దేవునితో నడవడం అంటే ఏదో లోపం, ఏదో పొరపాటు, ఏదో లోక సంబంధమైన ఆలోచనలు మనలోకి వచ్చేస్తుంది. అవునా కదా? చెప్పండి. 24 అవర్స్ శుద్ధ సువర్ణంగా పరిశుద్ధమైన ఆలోచనలు కలిగి మనం జీవించగలుగుతున్నామా? 24/7 అవసరం లేదులేండి. ఒక్కరోజు దేవుని కొరకు నువ్వు నిలబడలేకపోతున్నావంటే, ఒక్కరోజు దేవుడికి ఇష్టడుగా బ్రతలేకపోతున్నావంటే, ఒక్కరోజు దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చే బిడ్డగా నువ్వు ఉండలేకపోతున్నావంటే ఇంకా ఏది నీలో సాక్ష్యం? ఇంకా దేవుడు ఎలాగ ఇష్టపడతాడు నిన్ను? దేవుడు నిన్ను ఇష్టపడకుండా నువ్వు ఎంత భక్తి చేసినా శూన్యం. 300 సంవత్సరాలు దేవునితో నడుచుచు, దేవునికి ఇష్టడుగా బ్రతుకుచు మంచి సాక్ష్యము పొందాడని హానోకు గురించి ఉంది. నేను ఎప్పుడైనా సరే పరిశీలన చేసుకుంటాను, నీకు ఇష్టంగా బ్రతుకుతున్నాను లేదా. ఒకవేళ మనుషులకు నచ్చకపోవచ్చు, కానీ దేవుడికి నచ్చాలి ఖచ్చితంగా.
పెండ్లి కుమారుడికి నచ్చితేనే పెండ్లి కుమార్తెనే వివాహం చేసుకుంటాడు. పక్కనోడు ఆ అమ్మాయి మంచిది, ఆ అమ్మాయి అందగత్తే ఎంత చెప్పినా చేసుకోడు. పెండ్లి కుమారుడికి నచ్చితేనే వివాహం జరుగుతుంది. అలాగే యేసయ్యకి మనం నచ్చితే అప్పుడు యేసయ్యతో నీకు వివాహం జరుగుతుంది. లోక కళ్యాణం. ఆయన వరుడుగా వస్తాడో మనం వధువుగా ఉంటాం అనమాట. చూడండి, హేబేలు ఇష్టంగా బ్రతికాడు, మంచి సాక్ష్యం పొందాడు. హానోకు ఇష్టంగా బ్రతికాడు, మంచి సాక్ష్యం పొందాడు. నువ్వు ఇష్టంగా దేవుని కొరకు బ్రతికి మంచి సాక్ష్యాన్ని పొందగలుగుతున్నావా? యేసుక్రీస్తు గురించి ఒకసారి మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 3:16 నుంచి మనం చదువుకుంటే, యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకుని నీళ్లలో నుండి ఒడ్డుకి రాగానే ఆకాశము తెరవబడింది. దేవుని ఆత్మ పావురము వలె తన మీదకి దిగివచ్చుడు చూచెను. ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. స్తోత్రం చెప్పండి. ఒళ్ళంతా పులకరించిపోద్దండి ఈ మాటలు చదివితే. పులకరించిపోతుంది మీకు ఎప్పుడైనా? అసలు బైబిల్ చదివితే అర్థమవుద్ది మీకు. ఎన్ని ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి తెలుసా బైబిల్లో? భక్తుడు అన్నాడు, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు. నీ బైబిల్ గ్రంథంలో ఎన్నో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి, ఎన్నో అద్భుత కార్యాలు ఉన్నాయి. కానీ చూడాలంటే నా కన్నులు మూతపడిపోయి, నాలో పాపం ఉందేమో, నాలో లోకం ఉందేమో, నాలో లోక స్నేహాలు ఉన్నాయేమో, నా కన్నులు తెరువు అని ప్రార్థించాడు భక్తుడు. యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకుని ఒడ్డుకి రాగానే, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. దేవుడికి ఎప్పుడైనా ఇష్టమైన బిడ్డగా బ్రతికావా? నీ జీవితాన్ని చూసి, నీ భక్తిని చూసి, నీ ప్రార్థనా జీవితాన్ని చూసి దేవుడు ఎప్పుడైనా సంతోషపడ్డా? దేవుడు ఎప్పుడైనా ఆనందపడ్డా? అంటే మీరు అనుకుంటారో ఆనందపడ్డాడో సంతోషపడ్డాడని మీరు అనుకుంటారు. ఎందుకంటే ఈ లోకంలో దయ్యం ఒకటి ఉంది, అది మనుషులను భ్రమపరుస్తుంది. భ్రమపరుచు ఆత్మ ఒకటి ఉంది. భ్రమపరుచు ఆత్మ, నీకంటే పరిశుద్ధులు ఎవరున్నారో, నీకంటే పరిశుద్ధురాలు ఎవరున్నారో అని మనం తప్పులు చేసినా, మనం పాపాలు చేసినా, మనం లోకంలో తిరిగినా నువ్వు పరిశుద్ధుడివే, నీవు నీతిమంతుడు అని భ్రమపరుచు ఆత్మ మనల్నే నువ్వు బలవంతుడు, నీకు తిరగలేదంటది. కానీ దేవుడి దగ్గర సాక్ష్యం పొందావా? దేవుడి దగ్గర నీ దేవుడికి ఇష్టడుగా బ్రతికావా? యేసుక్రీస్తు వారి గురించి తండ్రి అయిన దేవుడు అన్నాడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎంత ఆనందించాడో యేసుక్రీస్తు గురించి తండ్రి, ఎంత సంతోషపడ్డాడో. ఎందుకు ఆనందించాడు, ఎందుకు సంతోషపడ్డాడంటే, యేసుక్రీస్తు వారు అన్నాడు, నేను నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు ఈ భూమి మీదకి రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు నేను ఈ భూమి మీదకు వచ్చాను. నా ఇష్టము కాదు, నా ఇష్టం వచ్చినోడు బ్రతకడానికే, నా ఇష్టం వచ్చినట్టు చూడడానికే, నా ఇష్టం వచ్చినట్టు తినడానికే, నా ఇష్టం వచ్చినట్టు తందనాలాడటానికే నేను ఈ లోకానికి భూమి మీదకి రాలేదు. నేను ఎందుకు వచ్చానంటే, నా తండ్రి నన్ను పంపాడు. నా తండ్రి చిత్తాన్ని జరిగించడానికే, ఆయనకి ఇష్టంగా బ్రతకడానికే, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను. నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ ఈ భూమి మీదకి రాలేదని యేసుక్రీస్తు వారు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఆ మాట నన్ను చాలా బలపరిచింది. ఆ మాట నాకు చాలా విశ్వాసాన్ని ఇచ్చింది. చెప్పండి, భూమి మీదకి ఎందుకు వచ్చారు మీరు? మీ ఇష్టానుసారంగా బ్రతకడానికి వచ్చారా? మీ ఇష్టానుసారంగా జీవించడానికి వచ్చారా? తినడానికే, త్రాగడానికే, పడుకోవడానికే వచ్చారా మీరు? ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు? ఓ ప్రణాళిక ఉంది, దేవుని ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పంలో నీ బ్రతకాలని, ఆ సంకల్పంలో జీవించాలని, ఆ సంకల్పంలో నువ్వు చనిపోవాలని, ఆ సంకల్పం బట్టే నువ్వు చనిపోయి పరలోకానికి వెళ్ళాలని దేవుడు ఒక ఆలోచన కలిగి, ఒక ప్రణాళిక కలిగి ఈ భూమి మీదకి నేను తీసుకొచ్చాడు. ఈ భూమి మీదకు వచ్చిన నీవు ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తున్నావా? ఆయనకి ఇష్టంగా బ్రతకగలుగుతున్నావా? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఒళ్ళు పులకరించిపోద్ది. ఎప్పుడైనా నీ భక్తి జీవితం గురించి దేవుడు ఆనందించాడా? ఎప్పుడైనా నువ్వు కన్నీరు కారుస్తుంటే దేవుడు నీ కన్నీటి ప్రార్థన చూశాడా? దేవుడు ఎలాంటి గొప్ప దేవుడు అంటే, నేను ఆరాధిస్తున్న దేవుడు
నేను ఏడుస్తే ఆయన ఏడుస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నేను నవ్వుతే ఆయన నవ్వుతాడు. నేను సంతోషిస్తే ఆయన సంతోషిస్తాడు. నేను ఏడుస్తుంటే ఆయన ఏడుస్తూ ఉంటాడు. ఆయన ఏడుస్తున్న సంగతి ఎవరికి తెలుసు అంటే ఆత్మ నేత్రాలు వెలిగించబడినోడికి అర్థమవుద్ది. ఆత్మ నేత్రాలు వెలిగించబడకపోతే అర్థం కాదు. నేను ఎంతసేపు ఏడిస్తే నా దేవుడు నా కొరకు అంతసేపు ఏడుస్తాడు. నేను ఏడ్చినంతసేపు దేవుడు నా కొరకు ఏడుస్తాడు. నేను నవ్వుతే నవ్వుతాడు. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. మనం ఏడిస్తే ఆయన సంతోషించేవాడు కాదు. మనం దుఃఖంలో ఉంటే ఆయన సంతోషించేవాడు కాదు. ఆయన అంత గొప్ప దేవుడు అంటే అంత గొప్ప దేవుడైన. అందుకనే గొప్ప సాక్ష్యాన్ని నువ్వు కలిగి జీవిస్తున్నావా? దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. దేవునికి ఇష్టంగా బ్రతకాలంటే చెప్పండి ఏం చేయాలి? దేవుడు చేయవద్దన్న పని చేయకుండా జాగ్రత్త పడాలి. దేవునికి ఇష్టంగా ఒకరోజు మీరు బ్రతికారా చెప్పండి? 24 గంటలు నేను ఏ తప్పు చేయలేదు, ఏ తప్పుడు ఆలోచన నాకు రాలేదు, ఏ లోకం వైపు వెళ్ళలేదు, ఏ లోక స్నేహాలు నాలో లేవు. నేను శుద్ధ సువర్ణంగా పరిశుద్ధంగా 24 గంటల దేవుని కొరకే బ్రతికాను అని గుండెల మీద చెయ్యేసుకుని చెప్పగలిగేవారు ఎవరైనా ఉన్నారంటే చాలా తక్కువ మంది ఉంటారు. అంతమంది ఉంటారు చెప్పండి? చాలా బహు తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే దేవుని కొరకు బ్రతకాలంటే అదొక త్యాగం. దేవుని కొరకు బ్రతకాలంటే అదొక సజీవ యాగం. దేవుని కొరకు బ్రతకాలంటే అది ఒక బలియాగం. లోకాన్ని ఇష్టపడకూడదు, లోకాసులను ఇష్టపడకూడదు, శరీరాశులు, నేత్రాశులు, జీవపుటంబాన్ని ఇష్టపడకూడదు. దేవుని కొరకు బ్రతకాలంటే, దేవుని కొరకు జీవించాలంటే ఈ లోకంలో చాలా కష్టాలు అనుభవించాలి, చాలా ప్రయాసపడాలి దేవుని కొరకు బ్రతకాలంటే. అందుకనే హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు, దేవునికి ఇష్టడుగా బ్రతికాడని అక్కడ వాక్యంలో మనకు కనపడుతుంది. ఆలోచించండి, దేవునికి ఇష్టంగా మనం బ్రతకగలుగుతున్నామా? నోవాహు గురించి మనం ఆలోచిస్తే ఆదికాండం 7వ అధ్యాయంలో నోవాహు గురించి దేవుడు ఏమన్నా అంటే, నోవాహు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉన్నాడని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు. నువ్వు ఆడకట్టుకో, నీవు నీ భార్య నీ 3 బిడ్డలు నీ 3 కోడండ్రో వాడలోకి వెళ్ళిపోండి, మీకే రక్షణ. ఎందుకంటే నీవు నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు, నీవు నా ఇష్టాన్ని నెరవేరుస్తున్నావు, నీవు నా చిత్తాన్ని నెరవేరుస్తున్నావు. నువ్వు ఎన్నో నిందలు అనుభవించావు, ఎన్నో బాధలు అనుభవించావు, ఎన్నో కష్టాలు అనుభవించావు, కానీ నీవు నా చిత్తాన్ని నెరవేరుస్తున్నావు, నాకు ఇష్టంగా బ్రతుకో. కాబట్టి వాడ సిద్ధపరచుకో. భూ ప్రజలందరూ నాశనం అయిపోతారు, నీవు నీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉంటారని నోవాహుతో దేవుడు ఎందుకు మాట్లాడాడు? దేవుడికి ఏమైనా మతి లేక మాట్లాడా? ఈరోజు ఎంతగా దేవుడు హెచ్చరిస్తున్నాడో. నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి, నీ భార్య కొరకు ప్రార్థన చేయి, నీ భర్త కొరకు ప్రార్థన చేయి, నీ పిల్లల కొరకు ప్రార్థన చేయని దేవుడు మొత్తుకుంటున్నాడు. మేము కాదు మొత్తుకున్నది, దేవుడు ఏడుస్తున్నాడు, దేవుడు బాధపడుతున్నాడు, దేవుడు కన్నీరు కారుస్తున్నాడు. దేవుడు బాధని, దేవుడు వేదనని, దేవుడు కన్నీరుని కనుగొనే మనుషులు భూమి మీద ఉన్నారా? ఎవరిష్టం వచ్చినట్టు వారు తిరుగుతాం, ఎవరిష్టం వచ్చినట్టు వారు బ్రతకటం, తినటం, త్రాగటం, తిరగటం, ఇదే జీవితం, ఇదే జీవితం. ఏది సాక్ష్యం నీలో? ఏది పరిశుద్ధత నీలో? ఏది ఆత్మీయత నీలో? ఏది వెలుగు నీలో? ఏది మంట నీలో? ఆత్మను ఆర్పకండి అని బైబిల్ చెప్తుంది. అసలు ఇది మండేదేది ఆర్పకుండా జీవించడానికి. ఎన్నిసార్లు వాక్యాలు విన్నా, ఎన్నిసార్లు దేవుని మాటలు విన్నా అసలు మనుషులు లోబడతలేదండి. యెషయా గ్రంథంలో అంటాడు, లోబడనొల్లని పిల్లలకు శ్రమ అంటాడు దేవుడు. అదే యెషయా గ్రంథంలో అంటాడు, అవిధేయుల ఎదురాడు పిల్లలకు దినమంతా నా చేతులు చాపుతున్నాను అన్నాడు. లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాపుతున్నాడు. చెప్పి 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 ఆఖరికి ఒక మాట చెప్పి దేవుడు స్టాప్ అయిపోయాడు. అదేం మాట తెలుసా? లోబడనొల్లని పిల్లలకు శ్రమని చెప్పి ఇంకా ఆగిపోయాడు. ఆయన దేవుడైనా ఎన్నాళ్ళు చెప్పాలి, ఎన్నేళ్ళు చెప్పాలి, ఎన్ని సంవత్సరాలు చెప్పాలి? నువ్వు బ్రతికినంతకాలం చెబుతూనే ఉండాలా. దేవుని యొద్దకు వస్తున్నావంటే దేవునికి ఇష్టడుగా బ్రతుకుతున్నావా? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నావా?
దేవుడు ఇష్టాన్ని జరిగిస్తున్నావా? దేవునికి ఇష్టంగా బ్రతకగలుగుతున్నావా? నిన్ను చూసి ప్రతిరోజు దేవుడి ఆడవటమేనా? నా కుమార్తె ఇంకా లోకంలోనే బ్రతుకుతుంది, నా కుమారుడు ఇంకా లోకంలో బతుకుతున్నాడు, చనిపోతే అతను ఎక్కడికి వెళ్తాడో, అతని జీవితం ఏమైపోద్దని దేవుడు ఎన్నాళ్ళు ఏడవాలి నీ గురించి? నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు దేవుడు ఎందుకు ఏడవాలి? దేవుడు కాదు ఏడ్చేది, నువ్వు ఏడవాలి. ఏడుస్తున్నారా మీ కుటుంబాల కొరకు? దినములు ఎలాగున్నాయి? ఎఫెసీ పత్రిక 5:15 ఏమన్నాడు పౌలు? దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె జాగ్రత్తగా నడుచుకోండి. ఎన్నాళ్ళు అజ్ఞానంలో ఉంటావు? ఎన్నాళ్ళు జ్ఞానం లేని దానిగా ఉంటావు? ఎన్నాళ్ళు జ్ఞానం లేని వాడిగా ఉంటావు? దేవుని యొద్దకు వస్తున్నావంటే జ్ఞానం కలిగి బ్రతకాలి కదా. దేవుని యొద్దకు వస్తున్నావంటే వివేకం కలిగి బ్రతకాలి కదా. వివేకం లేకుండా ఎన్నాళ్ళు బ్రతుకుతావు? జ్ఞానం లేకుండా ఎన్నాళ్ళు బ్రతుకుతావు? దేవుడు ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నాడు తెలుసా? నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవుచున్నారు అన్నాడు. దేవుళ్ళు మనలా ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నాడు తెలుసా? నా ప్రజలు జ్ఞానము లేకయే నశించిపోవుచున్నారు. దేవుడికున్న బాధ, దేవుడికున్న వేదన, దేవుడికున్న కన్నీరు ఎవరండి మనుషులు కనుగొనేది? దేవుడి బాధను అర్థం చేసుకునేది ఎవరు? దేవుడి వేదన కనుగొన్న మనుషులు భూమి మీద ఎవరు చెప్పండి? ఆనాడు మొదటి శతాబ్దంలో ఆది అపోస్తలులు అనేక మంది దేవుని కొరకే బ్రతికారండి. వారి కుటుంబాలను పక్కన పెట్టి, వారి జీవితాలను పక్కన పెట్టి, వారి సుఖభోగాలన్నింటిని పక్కన పెట్టి దేవుని కోసమే ప్రయాసపడ్డాడు. దేవుని కొరకే బ్రతికారు, దేవుని కొరకే జీవించారు. రోగాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, ప్రమాదాలు వచ్చినా, ఆఖరికి మరణము వచ్చినా యేసయ్యను విడిచిపెట్టలేదండి. స్తోత్రం చెప్పండి. ఏదో భక్తి, ఏదో శక్తి మనకే? ఆలోచించండి. వారి జీవితంలో వారు పక్కన పెట్టి, వారి పరిస్థితులన్నీ పక్కన పెట్టి యేసయ్య కొరకే బ్రతికారు. కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకున్నారు, విడిచిపెట్టలేదు. మంచి సాక్ష్యము పొందారు, పరలోకానికి వెళ్ళారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏదండి మనకు సాక్ష్యం ఉందా? ఆలోచించండి. దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నామా? ఫిలిప్పీ పత్రిక 1:21 పౌలు గారు ఏమన్నాడు? బ్రతుకుడు క్రీస్తే, చావు అయితే లాభం అన్నాడు పౌలు గారు. ఆలోచించండి. బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభమగా చెప్పండి. చావు అయితే చాలా లాభం. ఇంకా ఎలాంటి భయంకరమైన ప్రమాదాలు ఈ భూమి మీద మనం చూడవలసి వస్తుందో, ఎలాంటి భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నాయో, ఎలాంటి భయంకరమైన పరిస్థితులు భూమి మీద జరుగుతున్నాయో చెవులు మనం వినలేం, కళ్ళతో చూడలేం. అలాంటి భయంకరమైన ఘోరాలు భయంకరంగా జరుగుతున్నాయి లోకంలో. సమాజం ఏంటో ఎలాగైపోయింది ప్రభువా? సమాజం ఏంటి? సమాజంలో ఏంటి గొడవలు, ఏంటి పరిస్థితులు? తల్లి జాడ పిల్లకి లేదు, పిల్ల జాడ తల్లికి లేదు, పిల్లల పట్ల తల్లిదండ్రులకు ప్రేమ లేదు, తల్లిదండ్రుల పట్ల పిల్లలకు ప్రేమ లేదు. వివేహేతర సంబంధాలు, భయంకరమైన పరిస్థితులు, భార్యను చంపే భర్తలు, భర్తను చంపే భార్యలు, చిన్నపిల్లల అగాత్యాలు. ఇంక ఈ లోకంలో ఎన్ని చూడాలి? వీటి కొరకు ప్రార్థించేది ఎవరో? దేశం కొరకు ప్రార్థించేది ఎవరో? ఆలోచించండి. అందుకనే బ్రతుకున్న వారి కంటే చనిపోయిన వారే ధన్యులని బైబిల్ చెప్తుంది. తెలుసండి మీకు? బ్రతుకున్న వారి కంటే కాలము చేసిన వారే ధన్యులని. అందుకనే ఒకని జన్మదినము కంటే చెప్పండి మరణ దినమే మేలు. ఆనాడు భక్తులు లోకంలో బ్రతుకుతాం, లోకంలో దాచుకుందాం, లోకంలో ఏవో పూసుకుందాం అని బ్రతకలేదు. క్రీస్తు కొరకు బ్రతకాలి, క్రీస్తు కొరకు చనిపోవాలి. ఇదే ధ్యేయమలది, ఇదే విశ్వాసం, ఇదే పట్టుదల. క్రీస్తు కొరకే బ్రతికారు, క్రీస్తు కొరకే జీవించారు. లోకాశలను చంపుకున్నారు, శరీరాశలను చంపుకున్నారు, నేత్రాశలను చంపుకున్నారు, అన్నీ చంపుకున్నారు, సుఖభోగాలు మానుకున్నారు. అన్నీ మనుకొని కరువులో, దరిద్రతలో, తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి సరైన బట్టలు లేక, ఉండటానికి సరైన నివాసం లేక ఎన్ని భయంకరమైన వ్యాధులను అనుభవించారండి చనిపోయినోళ్ళు. క్రీస్తు కొరకు బ్రతికినోళ్ళు మంచి సాక్ష్యం పొందారు. ఆఖరికి ఒక అతని గురించి చెప్తాను నేను. ఇదే పౌలు గారు అన్నాడు. ఏమన్నాడు తెలుసండి? అపోస్తల కార్యంలో ఉంటుంది 20 అధ్యాయం 24వ వాక్యంలో,
దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చటి యందు నా పరుగును నేను నా ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదుముట్టించవలనని నా ప్రాణము నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. ఎంత అద్భుతమండి! దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను నా ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుతుముట్టించవలనని నా ప్రాణము నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోలేదు. బ్రతుకుడ క్రీస్తే, చావైతే లాభం. ఆయన పరుగు ఆపలేదు. తింటాకు కొన్ని రోజులు అన్నం లేదు, కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు, ఉపవాసాలు, జాగరణములతో, ఆకలి దప్పులతో ఎంత భయంకరమైన క్షోభ అనుభవించాడు పౌలు గారు. ఆయన అన్నమాట ఏంటంటే గలతీ 2:20 అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, ఇకను జీవించేవాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అది సాక్ష్యం అంటే, అది దేవునికి ఇష్టంగా బ్రతకడం అంటే. ఇకను జీవించేవాడను నేను కాను, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. 1 కొరింథీ 11:1 అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. దేవుని స్తోత్రం చెప్పండి. క్రీస్తుని పోలి నడుచుకుంటున్నావా? పేతురు గారు ఏమన్నాడు? క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకునవలని మీకు మాదిరి ఉంచిపోయాను. క్రీస్తు ఎవరి కొరకు బాధపడ్డాడు? క్రీస్తు మీ కొరకు బాధపడ్డాడు. మీరు తన అడుగు జాడల యందు నడువవలనని మీకు మాదిరి ఉంచిపోయాను. క్రీస్తు మాదిరి నీలో ఎక్కడ కనపడుతుందే? క్రీస్తు క్రియలు నీలో ఎక్కడ కనపడుతున్నాయి? క్రీస్తు పరిశుద్ధత నీలో ఎక్కడ కనపడుతుందే? క్రీస్తు యొక్క ఆత్మీయత నీలో ఎక్కడ కనపడుతుందే? క్రీస్తు యొక్క దీర్ఘశాంతం నీలో ఎక్కడ కనపడుతుందే? క్రీస్తు యొక్క ప్రార్థనా జీవితం నీలో ఎక్కడ కనపడుతుందే? క్రీస్తు కన్నీటితో ప్రార్థించాడు, వేదనాత్మతో ప్రార్థించాడు, రోదనాత్మతో ప్రార్థించాడు, ప్రసవ వేదనతో ప్రార్థించాడు. ఆయన మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్తపు బిందువు వలె అయిపోయిందని లోకా చెప్తున్నాడు. ఎలా ప్రార్థించాడండి యేసయ్య? ఆయన మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న రక్తపు బిందువు వలె మారిపోయిందంట. ఎంత భయంకరమైన ప్రార్థన చేశాడు యేసయ్య మన కొరకు. సాతాను బంధకాల్లోంచి విడిపించాలని, పాపములోంచి విడిపించబడాలని, చీకటిలోంచి వెలుగులోకి రావాలని, సాతానుకు అబంధ హస్తాల్లో విడిపించాలని మన కొరకు అంత వేదనకరమైన యేసయ్య ప్రార్థన చేస్తే, యేసయ్య అడుగు జాడలో నువ్వు ఎక్కడ నడుచుకుంటున్నావు? యేసుకు మాదిరిగా ఎక్కడ నిలబడ్డావు నువ్వు? యేసుకు ఇష్టడుగా ఇష్టరాలుగా ఎక్కడ బ్రతుకుతున్నావు? ఎక్కడ వేసిన గొంగడి ఎక్కడే? ప్రతి వారం వాక్యాలు విన్నా ఈ చెవితో విని చెవితో విడిచిపెడుతుంది తప్ప ఆ వాక్యాన్ని గుండెల్లో దాచుకున్నావా? ఆ వాక్యాన్ని గుండెల్లో భద్రపరుచుకున్నావా? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదన్నాడు భక్తుడు. దేవుని వాక్యము నీ గుండెలో ఉంటే వెలుగులో నడిపిస్తుంది. చీకటిలోకి ఎంత మాత్రము తీసుకెళ్ళదో, నిన్ను వెలుగులోనే నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆలోచించాలి. హేబేలు దేవునికి ఇష్టడుగా బ్రతికాడు. హేబేలు చనిపోయినా అతని సాక్ష్యం మనతో మాట్లాడుతుంది. హేబేలు చనిపోయినా అతని విశ్వాసం మనతో మాట్లాడుతుంది. హేబేలు చనిపోయినా అతని భక్తి జీవితం గురించి బైబిల్ మనతో మాట్లాడుతుంది. సాక్ష్యం అంటే అది మనది. మనం చనిపోయినా మన భక్తి జీవితం మాట్లాడాలి, మనం చనిపోయినా మన సాక్ష్యం మాట్లాడాలి, మనం చనిపోయినా మన విశ్వాసం మాట్లాడాలి. కాబట్టి ఆలోచించండి. పౌలు గారు అన్నాడు, బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం అంటాడు, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోయే కాలము సమీపమైనది, మంచి పోరాటము పోరాడను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత బాగుంటుందండి బైబిల్. నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో ప్రియమైనది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను అన్నాడు భక్తుడు. ఆలోచించండి. నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో ప్రియమైనది, ఎంత బాగుంటుందో వాక్యం. నీ వాక్యము నా జిహ్వకు మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీయగా ఉన్నాయి అన్నాడు. బైబిల్ చదువుతున్నారా? క్రీస్తుకు మాదిరిగా జీవిస్తున్నారా? యేసును పోలి నడుచుకున్నారా? క్రీస్తు మీలో జీవిస్తున్నాడా? మరణము వరకు నమ్మకంగా జీవించగలుగుతున్నారా?
పౌలు ఇంక కొంత సమయంలో మరణిస్తాననగా, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోయే కాలము సమీపమైనది. ఏమన్నాడండి? మంచి పోరాటము పోరాడాను. మంచి పోరాటం. మనలాంటి పోరాటం కాదు. మన లోకంలో ఏవి సంపాదించుకోవాలో, ఏవి దాచుకోవాలో, ఏవి కూడబెట్టుకోవాలో ఆరాటం తప్ప మనకు పోరాటం ఎక్కడ ఉంది చెప్పండి? యేసుతో కలిసి పోరాడు కాబట్టి పౌలు గారు ఎక్కడ ఓడిపోయిన దాఖలు లేవు. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయనా. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయమే ఎరుగని జయశీలుడాయనా. నా యేసు కోరాకే సమర్పించుకున్నాను, నా యేసు కోరాకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను, సాగిపోవుచున్నాను. పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం, ఆత్మీయ పోరాటం. చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి, సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. గమ్యస్థానానికి వెళ్ళే వరకు సిలువను మోస్తూనే ఉన్నాడు, సిలువను మోసుకెళ్తూనే ఉన్నాడు. ఎక్కడ దింపలేదు ఆయన. మధ్యలో దింపి సిలువను పక్కన పెట్టి రెస్ట్ తీసుకుందాం అనుకోలేదు మనలాగా. అర్థమైంది మీకు? ఆయన గమ్యస్థానానికి, పరలోకానికి వెళ్ళే వరకు, దేవుడి సింహాసనం మీద కూర్చోవడానికి వెళ్ళే వరకు ఆయన భారము కలిగి సిలువను మోసుకుంటూ వెళుతూనే ఉన్నాడు. క్రీస్తుకు మాదిరిగా పౌలు జీవించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి గురించి రాయబడి ఉంది. ఇదిగో లోక పాపమును మోసుకున్న దేవుని గొర్రెపిల్ల. యేసుక్రీస్తు చనిపోయే వరకు లోక పాపాన్ని ఆ సిలువలో మోసుకుంటూ వెళ్ళాడు. చనిపోయే వరకు మోస్తూనే ఉన్నాడు. అలాగే పౌలు గారు, అతను సిలువ భారాన్ని మోస్తూనే ఉన్నాడు. గమ్యస్థానానికి చేరుకునే వరకు సిలువను మోస్తూనే ఉన్నాడు. అయ్యా పౌలు గారు, సిలువను మోస్తూనే ఉన్నారు కదా, భారం అనిపించలేదా? మధ్యలో సిలువను పక్కనెట్టి రెస్ట్ తీసుకోలేదా అంటే పౌలు గారు అన్నాడు, రెస్ట్ తీసుకోలేదు. ఎందుకంటే నా యేసయ్యను సిలువ మోయటం జీవితం నాకు బహు తక్కువ. అందుకని ఒక్కనాడు కూడా నేను రెస్ట్ తీసుకోలేదు. ఎందుకంటే నాకున్న జీవితం చాలా తక్కువ, అల్పమైన జీవితం. ఒక్కరోజు సిలువను పక్కన పెడితే నా జీవితం ఏమైపోద్ది అని సిలువను మోస్తూనే ఉన్నాడు. అందుకని మంచి పోరాటము పోరాడితేనే నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అన్నాడు. అందుకనే పౌలు గారు చనిపోయిన పౌలు గారి విశ్వాసం మనతో మాట్లాడుతుంది. హేబేలు చనిపోయిన హేబేలు విశ్వాసం మనతో మాట్లాడుతుంది. నోవాహు చనిపోయిన నోవాహు నీతి మన గురించి మాట్లాడుతుంది. ఇలాగే అబ్రహాము చనిపోయిన అబ్రహాము విశ్వాసం మనతో మాట్లాడుతుంది. నేను ముగింపు మాటలు చెప్తున్నాను, బాగా వినండి. దేవుడి దగ్గరికి వచ్చి దేవుడిని నమ్ముకున్నామంటే భార్యాభర్తలు ఎంత అన్యోన్య దాంపత్యం కలిగి జీవిస్తారో, అన్నదమ్ములు ఎంత చక్కగా ఐక్యత కలిగి జీవిస్తారో, స్నేహితులు ఎంత మంచిగా జీవిస్తారో, స్నేహితుల్లో రహస్యాలు కూడా ఏముండవు. అలాగే యేసుక్రీస్తు మనకే మంచి స్నేహితుడు. దేవుని స్తోత్రం చెప్పండి. మంచి స్నేహితుడైన యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఈ లోకంలో ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూ లేడు. ఆ ప్రేమ గలవాడు మన యేసయ్య తప్ప ప్రపంచంలో ఎవరు లేరు, ఏ దేవుడు లేడు, ఏ శక్తి లేదు. ఎందుకంటే మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు రక్తం కార్చాడు, మన కొరకు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడి ఆఖరి రక్తపు బొట్టును చిందించే వరకు నా ప్రజలు అంటూ తుది శ్వాస మన కొరకు విడిచాడు ఆయన. అంత గొప్ప దేవుడు ఆయన.
అందుకని మన స్నేహితుడైన మరి దేవుడు నీకు స్నేహితుడుగా ఉన్నాడా? స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు అంటావు. దేవుడు మోషేతో ఎలా మాట్లాడాడు తెలుసా? ఒక మనుషుడు స్నేహితుడితో మాట్లాడినట్లు మోషేతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు మోషేతో ఒక వ్యక్తి స్నేహితుడితో మాట్లాడుతున్నట్లు దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు దేవుడు. అబ్రహాము నా స్నేహితుడు, మోషే స్నేహితుడు అన్నాడు. మరి దేవునికి నువ్వు స్నేహితుడిగా జీవించాలంటే దేవుని అడుగు జాడలో నడవాలి, దేవునికి ఇష్టడుగా బ్రతకాలి. అందుకనే నా పరుగు కడముట్టించాను, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం, చావైతే లాభం అన్నాడు. అందుకనే బాగా మీరు నన్ను దేవుని దగ్గరకు వస్తే ఏదో ఆదివారం వాక్యం విని వెళ్ళిపోతాం కాదు. దేవుడికి ఇష్టడుగా బ్రతకాలనుకుంటే దేవుని యొద్దకు రావాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనుకుంటే దేవుని యొద్దకు రావాలి. దేవుడికి ఇష్టలుగా బ్రతకాలంటే దేవుని యొద్దకు రావాలి. నీ శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి సమర్పించాలనుకుంటే దేవుని యొద్దకు రావాలి. నీవే దేవునికి ఒక కానుకగా మారిపోవాలనుకుంటే దేవుని యొద్దకు రావాలి. నీవే దేవునికి ఒక బలిగా అర్పించబడాలంటే దేవుని యొద్దకు రావాలి. అంతే తప్ప వేరే లోక సంబంధమైన అవసరతల కొరకు కాదు దేవుని యొద్దకు రావటం. కాబట్టి ఆలోచించండి. దేవుడికి ఇష్టలుగా బ్రతికే జీవితాన్ని మీరందరూ కలిగి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.